హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు సింపుల్గా టమాటా రసం చేసుకోవడం ఎలా. కొన్ని టమాటాలు, పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్, చింతపండు ఉంటే చాలు దానికి. టమాటాని 1/4గా కట్ చేసుకొని వాటిలో కొన్ని నీళ్ళు వేసి, కొన్ని వాటర్ వేసి, చింతపండు వేసి అది మగ్గనికే పెట్టుకోవాలి మనం. స్టవ్ మీద పెట్టేస్తే అయిపోతుంది, అది మగ్గుతూ ఉంటుంది. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, కొన్ని వేసుకుంటే చాలు, అది మగ్గడానికి మాత్రమే. అంతలోపు మనం ఇక్కడ మిర్చి అండ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇలా పొడుగానే కట్ చేసుకుంటా, రసంలోకి బాగుంటుంది. మరి మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా. ఆనియన్ అండ్ మిర్చి. ఇది హెల్త్ బాగాలేని వాళ్ళకి, జలుబు ఉన్నప్పుడు, కోల్డ్ ఉన్నప్పుడు నోరేం టేస్ట్గా ఉండదు కదా, అలాంటి వాళ్ళకి ఈ రసం చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా ఉంటుంది. వెజిటేబుల్స్ లేని టైంలో ఈ రసం చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. అటు టమాటా కూడా మగ్గుతూ ఉంటుంది, ఇక్కడ ఇది కూడా మనం కట్ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అన్నట్టు, టైం ఎక్కువ తీసుకోకుండా. ఇవి కట్ చేసి పెట్టుకున్నాక అంతలోపు అది మగ్గుతుంటుంది. ఆల్రెడీ మగ్గిపోయింది. దీన్ని తీసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కిందికి తీసుకొని దాన్ని స్మాష్ చేయాలి కొంచెం. అలానే కాకుండా కొంచెం స్మాష్ చేస్తే ఇంకా బాగుంటుంది, అందుకని నేను ఇక్కడ దీంతో స్మాష్ చేస్తున్నా. ఆల్రెడీ అది వాటర్లో బాగా బాయిల్ అయింది కాబట్టి మనం తొందరగానే స్మాష్ అయిపోతుంది, అది స్మాష్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వాటిలో మీకు తగినన్ని వాటర్ వేసుకోవచ్చు. మేమైతే ఇద్దరమే కాబట్టి నేను మా హస్బెండ్, మాకు కొన్ని వాటర్ చాలు. మీకు ఎంత రసం కావాలి అనుకుంటే అంత రసానికి మీరు వాటర్ వేసుకోవచ్చు దాంట్లో. మాకైతే కొన్ని వాటర్ చాలు, అందుకని నేను కొన్ని వేసుకుంటున్నా. మీకు కొంచెం రసం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. నాకు రసం కొంచెం అయితే చాలు కాబట్టి మా ఇద్దరికి, అందుకని నేను వాటర్ కొన్ని వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని వేరే బౌల్లోకి వేసుకొని నేను ఇప్పుడు అదే దాంట్లో అది వేడిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఎల్లిపాయ, కరివేపాకు అవి వేసుకుంటున్నాం పోపు పెట్టడానికి. మళ్ళీ సపరేట్గా కాకుండా అందులోనూ పోపు పెట్టుకోవడానికి. ఇవి ఆయిల్ వేడెక్కలేదు, కొంచెం ఆయిల్ వేడెక్కితే అవి బాగా ఫ్రై అవుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోవాలి ఇవన్నీ. దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ మిర్చి వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనియాలి ఆయిల్లోనే. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే రసం మనం ఎక్కువసేపు ఉడకడానికి పెట్టలేము కాబట్టి ఇవి ఇక్కడనే ఉడికితే ఆయిల్లో బాయిల్ అయిపోతే బాగుంటుంది అన్నట్టు. అందుకని నేను ఇవి ఫ్రై అయ్యేదాకా ఉంచుతున్నది వీటిని ఇక్కడ. ఆయిల్లో అవి డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్న రసం ఉంది కదా,
ఇవి ఫ్రై అయిన తర్వాతనే మనం పక్కన పెట్టుకున్న రసంని వేసుకోవాలి వీటిలో. అవి ఫ్రై అవ్వట్లేదు తొందరగా. అన్నీ బాగా మంచిగా ఫ్రై అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అందుకని కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేస్తున్నాను నేను వాటిని. అవి ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఈ రసాన్ని వేసుకోవడమే దాంట్లో. ఆ రసం మీకు అంతా చాలు అనుకుంటే ఓకే, ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోండి. దాంట్లో రుచికి తగ్గట్టు కారం, పసుపు, కొంచెం ఉప్పు, అంతే, ఎక్కువ ఏమొద్దు. నేను ఆల్రెడీ కారం వేసిన, ఇప్పుడు పసుపు వేస్తా. కొంచెం పసుపు, కొంచెం అంతా ఉప్పు, మీకు తగ్గట్టు ఉప్పు కారం మీకు తగినంత వేసుకోండి. నాకు తగినంత నేను వేసుకుంటున్నా, మీకు తగినంతలో మీరు వేసుకోండి. దాని తర్వాత ఇది ఎంటీఆర్ది రసం మసాలా ఉంటుంది, అది బయట దొరుకుతుంది షాప్లో. అది నేను కొంచెం వేస్తున్నా దీంట్లో. కొద్దిగంత ఈ రసం పౌడర్ కూడా కొద్దిగంత వేసుకొని దాన్ని ఒక 5 మినిట్స్ సిమ్లో మరగనిచ్చుకుంటే చాలు. ఇంకా పుల్లగా కారం కారంగా నోటికి చాలా టేస్టీగా బాగుంటుంది. హెల్త్ బాగాలేని వాళ్ళకి కూడా ఇది తినడానికి మంచిగా అనిపిస్తుంది. వాళ్ళకి కొంచెం ఎక్కువ తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చేసుకున్న మనకైనా బాగుంటుంది, వాళ్ళకనే కాదు. దాన్ని ఒక 5 మినిట్స్ మరగనించి తీసుకోవడం అంతే. ఇంకా ఎక్కువ ఏముండదు. అది నేను టేస్ట్ చేస్తున్నా దాన్ని ఎలా వచ్చింది ఏంది అని. కానీ బాగుంది ఫ్రెండ్స్, స్మెల్ కూడా బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది, అందుకని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.